హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అలా మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తారండి ఫ్రెండ్స్. నేను ఆయిల్ వేసి ఇవన్నీ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, మ్యాగీ మసాలా ఇవన్నీ వేసి నేను చేస్తాను. ఎగ్ కూడా వేస్తాను, కాకపోతే ఈరోజు నేను ఎగ్ వేయట్లేదు. వీటికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం వాటర్ అనేది బాగా మసలనివ్వాలి. ఒక బౌల్లో వాటర్ అనేది బాగా మసలనివ్వాలి. అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కొంచెం వేసుకోవాలి, లైట్గా వేసుకోవద్దు. కొంచెం లైట్గా 1-2 చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ మనం మ్యాగీకి సంబంధించి మనం ఫ్రై చేద్దాము. ఒక ప్యాన్లో మన గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మన గిన్నె వేడింది. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ హీట్ కావాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాయని ఇప్పుడు మనకి వాటర్ హీట్ ఎక్కినాయి. వాటర్లో మనం మ్యాగీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మ్యాగీ వేసినాం కదా, అది ఉడికి మొత్తం మనకి మెత్తగా బయటికి వెళ్తుంది. ఇలా ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనం బయట రెస్టారెంట్లో చేసుకున్నట్టు టేస్ట్ అనేది వస్తుంది. నాకు ఎక్కువ ఇలానే అలవాటు చేయడం, అందుకే చూపిస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్ ఉంటుంది. ఇటు సైడ్ మనకి గిన్నె వేడెక్కింది కాబట్టి ఇవన్నీ వేసుకుందాం. మనకి అక్కడ మ్యాగీ ఉడికే అంతలో మనకి ఇవన్నీ మంచిగా వేగిపోతాయి నూనెలో. చూడండి, మంచిగా వేగితే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఇదిలాగా మంచిగా చిన్న కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మ్యాగీ ఉడికే అంటే ఇక్కడ మంచిగా రెడీ అయిపోతుంది. ఇలా ఏ విధంగా చిన్న కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా అది ఉడకలేదు, అది ఉడికింది ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ. అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ కూడా చిన్న కట్ చేసుకొని వేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నాకు అవన్నీ లేవు కాబట్టి ఏవైతున్నాయో వాటితోనే నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను. మంచిగా పచ్చవాసన పోయేటట్టు మనం మంచిగా వేయించుకోవాలి. ఇందులో మనం మసాలాలు కారం వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి మ్యాగీ మసాలా వస్తుంది కాబట్టి దాంతోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఉడికిందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇంత తొందరగా ఉడికిపోయినా. ఈ విధంగా ఉడికించుకొని మనం మంచిగా పక్కకు తీసుకోవాలి. ఇలా విడివిడిగా అయ్యి మనకి ఇట్లా వెళ్ళినాయి అంటే ఉడికినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఒక జల్లి గిన్నెలో వడపోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఉడికి మొత్తం విడివిడిగా అయిపోయింది. ఇందులో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం జల్లి గిన్నెలో మొత్తం వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి అంత తెల్లగా ఉంది కదా, ఇప్పుడు మనం మ్యాగీ మసాలా వేస్తే మనకి ఇది అనేది మొత్తం కొంచెం ఫ్రై చేద్దాము ఆయిల్లో, లేకుంటే పచ్చివాసన. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే మనకి విడివిడిగా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇందులో మనము ఎగ్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇది యాడ్ చేయాలి. అండ్ అలాగే చికెన్ ఫ్రై కూడా మనం ఒక సైడ్ చికెన్ కూడా చిన్న పీసులు చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత అవి 2 ఎగ్గులను చికెన్ కూడా వేసుకోవాలి. ఇందులో బాగుంటుంది. ఒకసారి నేను అది కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా వేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది ఇందులో వేసేద్దాం. ఇది వేయకపోతే మనకు మ్యాగీ టేస్ట్ అనేది రాదు.
చూడండి ఎంత తొందరగా మనకు మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న వాటితోనే. ఇంకా మనం ఏ ఉంటుంది అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో. చూడండి మసాలా వేయగానే మొత్తం కలరే మారిపోయింది మనకి. మంచిగా మొత్తం దీన్ని ఇప్పుడు చూడండి ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ పెద్ద మంట మీద మనం దీన్ని కలుపుకోవాలి. మన మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి రెడీ అయిపోయింది తొందరగా. ఇప్పుడు నేను ఇంకా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. వేడి ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చాలా ఈజీగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నేను చికెన్ ఎగ్తో కలిపి చేసింది కూడా నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.